ఎపిగ్లటిస్ ఫంక్షన్ వర్కింగ్ మోడల్. ఆహారం తీసుకోవడము, గాలి పీల్చుకోవడం, రెండు పనులు ఒకేసారి కాదు, జరగవు అని నిరూపించడానికి ఈ వర్కింగ్ మోడల్ని తయారు చేయడం జరిగింది. ఇది ఆహార మార్గము, ఇది శ్వాస మార్గం. ఎలాగో చూద్దాం. ఇది ఫుడ్ పార్ట్కి ఆహారము నోటి ద్వారా నమిలి మింగినప్పుడు ఈ ఎపిగ్లటిస్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడొచ్చు. ఇది ఆహార నాళము, ఆ తర్వాత జీర్ణాశయంలోకి వెళ్ళి ఆహారం ఇలా జీర్ణం. అలాగే శ్వాస తీసుకున్నప్పుడు ఇలా ఆక్సిజన్ వచ్చి వాయునాళంలోకి, వాయునాళం నుండి ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ వెళ్ళడం అనేది జరుగుతుంది. వర్కింగ్ మోడల్ ఆఫ్ లంగ్స్. లంగ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇలా శ్వాస ఆక్సిజన్ వెళ్ళినప్పుడు వర్కింగ్ మోడల్ ఆఫ్ కిడ్నీ, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మూత్రం. వర్కింగ్ మోడల్ ఆఫ్ నర్వ్ సెల్. దిస్ ఈస్ మోడల్ ఆఫ్ మనులు సిరలలో ఎలా రక్తము సరఫరా అవుతుందో మనము చూడవచ్చు. ఇలా చెడు రక్తము ఇలా లంగ్స్లో శుభ్రపడిన తర్వాత హార్ట్లోకి వెళ్తుంది. హార్ట్లో రక్తము తిరిగి శరీర భాగాలకు పంపించడము, శుభ్రపడిన రక్తం ఎలా వెళ్తుందో మనం చూడవచ్చు. ఇలా లంగ్స్లోకి ఉపయోగపడినటువంటి రక్తము, శరీరంలో వినియోగించబడిన రక్తము, ఆక్సిజన్ రహిత రక్తం ఇలా వచ్చి లంగ్స్లో శుభ్రపడిన తర్వాత ఈ విధంగా జరుగుతుంది. ఆ విధంగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుండి శరీర భాగాలకి ఏ విధంగా వెళ్తుందో మనము చూడవచ్చు. ఇలా వచ్చి శరీర భాగాలకు వెళ్ళడం అనేది చూడవచ్చు. దిస్ ఇస్ ద వర్కింగ్ మోడల్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. వర్కింగ్ మోడల్ ఆఫ్ ఫింగర్స్. ఫింగర్స్ ఏ విధంగా పనిచేస్తాయో మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా ఉన్నప్పుడు దగ్గరికి వస్తున్నాయి, తిరిగి వెళ్ళడం అనేది చూడవచ్చు. టీత్ డివిజన్, దంతాల విభజన మోడల్. కుంతకాలు, రదనికలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు. కుంతకాలు, రదనికలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు. లైఫ్ సర్కిల్ ఆఫ్ ఫ్రాగ్, కప్ప జీవిత చరిత్ర మోడల్. లైఫ్ సర్కిల్ ఆఫ్ హౌస్ ఫ్లై. ఫుడ్ పిరమిడ్. ఫుడ్ పిరమిడ్ మోడల్. మానవ శరీరంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలు, వేరియస్ సిస్టమ్స్ ఇన్ ఏ హ్యూమన్
బాడీ అండ్ ఇది జీర్ణాశయము, ఊపిరితిత్తులు, కండర వ్యవస్థ, మైక్రో ఆర్గానిజమ్స్ మోడల్, అమీబా మోడల్,